విశాఖ కేజీహెచ్ వైద్యులు తమ దయా హృదయాన్ని చాటుకున్నారు. అరుదైన చికిత్స చేసి ఓ గిరిజనుడి ప్రాణాన్ని నిలబెట్టారు. దీంతో ఆ పేద కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఇదిగో ఈ వ్యక్తి పేరు బుచ్చిబాబు. విశాఖ చింతపల్లి మండలానికి చెందిన ఈ యువకుడిపై గత నెల 31న గుర్తు తెలియని వ్యక్తులు బాణాన్ని ప్రయోగించారు. అది ఎడమ దవడ నుంచి కుడివైపు మెడభాగం వరకు చొచ్చుకుపోయింది. దీంతో ఇతడికి వైద్య పరీక్షలు జరిపిన స్థానిక వైద్యులు పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కేజీహెచ్కు వెళ్లమని సూచించారు. కేజీహెచ్లో చేరిన బుచ్చిబాబును పరిశీలించిన డాక్టర్లు అతని మెడలోని కుడి భాగంలో రక్తనాళాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. కేజీహెచ్లో వాస్క్యులర్ సర్జన్ లేకపోవడంతో స్థానికంగా ఉన్న కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. బాణాన్ని తొలగించేందుకు 6 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు. దీంతో పూట గడిచేందుకే నానా పాట్లు పడుతున్న ఆ కుటుంబం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. అయితే బుచ్చిబాబు దీనస్థితిని చూసి స్పందించిన కేజీహెచ్ ప్రొఫెసర్ ఎస్వి కుమార్ హైదరాబాద్కు చెందిన సుబ్బారావు అనే వైద్యుడిని సంప్రదించి ఆయన సాయంతో సర్జరీని ప్రారంభించారు. సుమారు 3 గంటల సేపు శస్త్రచికిత్స చేసి రక్తనాళాలకు ఏర్పడిన లోపాలను సరిచేశారు. ఈ సర్జరీ ఎంతో కీలకమైందని, రక్తనాళాల్లో ఏమైనా లోపాలు వస్తే పక్షవాతం లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్వి కుమార్ తెలిపారు. ఎడం చేతి దవడ నుంచి కుడి చేతి వైపు మెడలోకి చొచ్చుకుపోయింది. మా దగ్గర ఉన్న సిటీ యాంజియోను టెస్ట్ చేసాం. ఆ టెస్ట్లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ కంటే బాణం తగిలిన సైడ్ కంటే రైట్ సైడ్ చాలా ప్రమాదకరమైన ఇంజరీ అయ్యింది. బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే వెసల్స్ అంటే పైప్ లైన్స్ అంటాం, అవి డ్యామేజ్ అయిపోయింది. పక్షవాతం రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, లేకపోతే నెర్వ్స్ ప్యారలైజ్ అయిపోవచ్చు, నరాలు చచ్చిపడిపోవచ్చు. నేను సుబ్బారావు, మా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ భవానీరావు, మా పోస్ట్ గ్రాడ్యుయేట్ హర్షవర్ధన అందరం కలిపి 3.5 గంటలు జాగ్రత్తగా చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. దేవుళ్లాంటి వైద్యులు ముందుకు రావడం వల్లే తన భర్త బతికాడని బుచ్చిబాబు భార్య ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్న తమకు ఎవరూ లేరని, తన భర్త బతుకుతాడని తాను అసలు ఊహించలేదని తెలిపింది. డాక్టర్ గారు అందరూ బాగానే చూసుకున్నారు, ఆపరేషన్ చేశారు. అసలు ఆ బాణం అంతలో ఉన్నప్పుడే ప్రాణాలు పోయిండే. నేను అనుకోలేదు మా ఆయన బ్రతుకుతారని కూడా మేము అనుకోలేదు. అయినా మాకు వెనక ముందు ఎవరు మాకు తోడలేరు. మా ఆయనకి అమ్మ నాన్న గట్ట ఎవరు లేరు. ఇద్దరం లవ్లో ఉండి పెళ్లి చేసుకున్న 3 పిల్లలు. మరి దేవుడు లాంటి డాక్టర్లు గారు ఉండి ప్రాణాలు కాపాడినందుకు చాలా ఆనందంగానే ఉంది. మా అదృష్టానికి ఇంత మంచి డాక్టర్లు దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అరుదైన వైద్యం చేసి ఓ కుటుంబంలో ఆనందం నింపిన కేజీహెచ్ వైద్యుల సాహసోపేతమైన నిర్ణయం నిజంగానే హర్షణీయం. వైద్య నారాయణ హరి అన్న నానుడిని కేజీహెచ్ వైద్యులు రుజువు చేశారు. ఎస్వి కుమార్ బృందంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా నయా పైసా కూడా ఖర్చు లేకుండా ఈ గిరిజనునికి అరుదైన వైద్యం చేసి బతికించారు. 3 పిల్లల తండ్రిని బతికించడంతో ఆ తల్లి కూడా ఎంతో సంతోషిస్తోంది. తమ భర్తను బతికించిన దేవుళ్ళంటూ కేజీహెచ్ వైద్యుల్ని పొగుడుతోంది. అత్యంత క్లిష్టమైన ఈ వైద్యాన్ని 3 గంటల సేపు కష్టపడి తమ బృందం అంతా చేసినందుకు ఆ డాక్టర్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే ఉన్న దుష్ప్రచారాన్ని కాస్త ఆపుకోవాలని కూడా వీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. విజువల్ తిరుపతితో కలిసి ఆశా 99 కోసం విశాఖ కేజీహెచ్ నుంచి.